వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర. నాకైతే ఏం సంబంధం లేదు. మనుగురు తీసుకెళ్ళి టాబ్లెట్స్ ఏపించుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి హాస్పిటల్‌లో జాయిన్ చేపించుకొని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్. నాకైతే ఏం గుర్తులేదు. అసలా జీవన ఆసుపత్రిలో తీసుకెళ్ళి సార్ నన్ను ఉంచారు. ఉంచేసి ఇంకా బేబీ డెలివరీ అయ్యాక నేను ఇంకా బాత్రూమ్‌కెళ్ళిపోయాను. బాత్రూమ్‌కెళ్ళిపోయాక ఒక చెలోగా బేబీ లేదు. బేబీని తీసుకెళ్ళిపోయారు. నాకు స్పృహ లేదు సార్. ఇంకా బెడ్‌లోనే పడుకొని పోయాను సార్. ఆ రోజు నాకేం గుర్తులేదు సార్. ఆ రోజు ఒక అక్కని నాతో ఎవరు ఉండలేదు సార్. ఆ అక్కని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. ఆ అక్క వచ్చి సంతకం చేశారు సార్. ఆ అక్క వాళ్ళు చనిపోయింది సార్. నాకు న్యాయం జరగాలి సార్. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడక్కడికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు సార్. ఒక అన్న వల్ల నాకు న్యాయం జరుగుతుంది. మా బేబీనే సార్. ఆ అక్క నాతో పాటు ఒక అక్క ఉండాలి సార్. ఆ అక్క చూసి చెప్పింది సార్, అది నీ బేబీనే, కాలు మొత్తం నీకులాగా యాజ్ టీజ్గా ఉంది, ఆ ముక్కు ఆ అబ్బాయి లాగే ఉంది అనేసి యాజ్ టీజ్గా అది అనేసి ఆ అక్క చెప్తుంది సార్. నాకు న్యాయం జరగాలి సార్. నాకు ఉండడానికి కేసు పెట్టాలి సార్. ఆ అబ్బాయికి ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు సార్. ఆ అబ్బాయికి ఎలాగైనా శిక్ష పడేటట్టు చూడండి సార్. నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. నాకు తెలియకుండా జరిగింది సార్. జీవన ఆసుపత్రిలో తీసుకెళ్ళి నాకు తెలియకుండానే అబోర్షన్ చేయించుకున్నారు సార్. లోపల తీసుకెళ్ళిపోయారు. ఆ మేడం వచ్చేసి చూసి వెళ్ళిపోయారు. ఆ మేడం ఇంకా ఇంజెక్షన్లు వేసారు సార్. నాకు ఇంజెక్షన్లు వేసి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్. ఆ అబ్బాయిలు వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పెయిన్ వస్తున్నా కూడా నేను బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ అసలు బయటనే ఉండేను సార్. ఆ అక్కకు ఫోన్ చేసేసరికి వచ్చారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి నీ రిక్వెస్ట్ ఏంటి? నాకు న్యాయం జరగాలి సార్. ఏమన్నారు చెప్పు సార్. పోలీసు వాళ్ళు అడిగిందే అడుగుతున్నారు సార్. నీకు న్యాయం చేస్తానని చెప్పారా? అసలు ఏం మాట్లాడలేదు సార్. ఒక రూమ్లో పెట్టేసి ఇంకా న్యాయం గురించి ఏం మాట్లాడలేదు సార్. రూమ్లో పెట్టేశారు సార్. మామూలుగా మాట్లాడేశారు సార్. అంతే. నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్లీజ్.